సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సప్లాన్ బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, తదనుగుణంగా ప్రధాన బడ్జెట్ లో కూడా అంచనాలు పెంచాలని, మార్చాలని వ్యవసాయ ఐక్య వేదిక ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా ప్రజల సమావేశంలో వివిధ దళిత సంఘాలు ఏఐడిఆర్ఎఫ్, కేవీపీఎస్, డిహెచ్పిఎస్, కేఎన్పిఎస్, దళిత సేన, భీమసేన వార్, రైతు కూలీ సంఘం, ఈ సంఘాల నుండి గొలమాల అప్పారావు గారు, మత్సా కోటి గారు, వేణుగోపాల్ గారు, నిర్మలా గారు, మంగవేణి గారు, రాజు గారు వీరంతా పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు నుండే మేము అడిగాం, ప్రభుత్వం కూడా ప్రకటించింది. గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 20 పథకాలని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మా సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రకటించారు. బడ్జెట్ రోజు 11వ తారీఖున ఆర్థిక మంత్రి గారు కూడా ప్రకటించారు. కానీ దానికి అనుగుణంగా బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కేటాయింపులు లేవు. అంతేకాదు మొత్తంగా ప్రకటించినటువంటి 2,92,000 కోట్ల రూపాయలు ఎస్టీలకు రావాల్సిన వాటా సుమారు 30,000 కోట్ల రూపాయలు. అలా చూసినా తగిన కేటాయింపులు లేవు. 18,000 కోట్ల రూపాయలు సాంఘిక సంక్షేమ శాఖ సప్లాన్ నిధులు కేటాయించింది ఆర్థిక శాఖ. ఇక్కడ మేము స్పష్టం చేయదలుచుకున్నది, రద్దు చేసిన పథకాలన్నీ కూడా పునరుద్ధరణ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలా వరకు అక్కడి నుంచే జరుగుతాయి. కానీ ఎస్సీ కార్పొరేషన్ కి ఈ బడ్జెట్ లో ఇచ్చింది ఎంత అంటే 341 కోటి. ఎంతమందికి ఇవ్వగలరు లోన్లు? ఎన్ని ఆటోలకి ఇవ్వగలరు? ఎన్ని స్వయం ఉపాధికి ఇవ్వగలరు? ఇదే ప్రభుత్వం గత 2014-19 వరకు కూడా సంవత్సరానికి సుమారు 1000 కోట్ల రూపాయలు చొప్పున 5,000 కోట్ల రూపాయలు ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేటాయించారు. మరి ఇవాళ 300 కోట్ల రూపాయలు ఏ మూలక సరిపోతాయి? చాలవు. అలాగే సాంఘిక సంక్షేమ భవనాలు శిథిలమైపోయి ఉన్నాయి, వాటిలో కొత్త భవనాలు కట్టాలి, పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మెస్ ఛార్జీలు పెంచాలి, ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల నుంచి 300 యూనిట్లు పెంచాలి, ఎంఎస్ఎంఈ సబ్సిడీ 50% పెంచాలి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల పథకంలో ఇచ్చేటువంటి సబ్సిడీ 1,80,000 నుంచి 3 లక్షలు పెంచాలి. భూమి కొనుగోలు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలి. పీజీల ఫీజు రియంబర్స్మెంట్ కి డబ్బులు కావాలి. చంద్రన పెళ్లి కోరికకి డబ్బులు కావాలి. ఈ పథకాలన్నిటికీ డబ్బులు కావాలి అంటే మరొక 15,000 కోట్ల రూపాయలు ఉంటే తప్ప సప్లాన్ నుంచి చనిపోయినటువంటి పథకాలని పునరుద్ధరించలేమని చెప్పి వ్యవసాయ ఐక్య వేదిక ఆర్థిక నిపుణులు లెక్కలేసి చెప్పారు. దానికి అనుగుణంగా ఈవేళ మేము డిమాండ్ చేసే ప్రభుత్వాన్ని ఎస్సీ సప్లాన్ 18,000 కోట్ల రూపాయల నుంచి 34,228 కోట్లకి పెంచాలని అడుగుతున్నాం. ఇక రెండవది ప్రధానమైంది, ప్రజలందరినీ గుండు గుబిల్లో ఉన్నటువంటి ఏంటంటే ట్రూ ఆఫ్ ఛార్జీలు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి 2022-23 6,000 కోట్లు, 23-24కి 11,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద ఆర్థిక భారం మోపుతా ఉంది ప్రభుత్వం. ఈ భారాన్ని ప్రజలు మోయడానికి సిద్ధంగా లేరు. విద్యుత్కి మీరు బడ్జెట్ పెంచాలి. గత సంవత్సరం విద్యుత్ శాఖకి ఖర్చు పెట్టింది 14,000 కోట్ల రూపాయలు. ఈ సంవత్సరం మీరు ఇచ్చింది ఎంత? 8,115 కోట్లు. చాలదు కదా, జనరల్ ఖర్చుకే చాలదు. ట్రూ ఆఫ్ ఛార్జీలు మళ్ళీ మీరు భరించాలి. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరించాలి. దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. 8,000 కోట్ల రూపాయలకు అదనంగా మరొక 17,000 కోట్ల రూపాయలు కేటాయించి విద్యుత్ కి 25,115 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది, నిత్యావసర వస్తువులు ధరలు మండిపోతూ ఉన్నాయి. ఈ ధరల నియంత్రణ పౌర సరఫరాల శాఖ బాధ్యత. దీనికి ప్రభుత్వం రైతుల నుండి సరుకులు కొనుగోలు చేయాలి. బ్లాక్ మార్కెట్కి అవకాశం లేకుండా పౌర సరఫరా నుండి ప్రభుత్వమే సుమారు 20 వరకు నిత్యావసర వస్తువుల ధరలని సబ్సిడీ మీద అందించాలి. ఈ అందించడం కోసం ప్రత్యేక నిధి కావాలి. దాన్ని నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ ఫండ్ అంటాం. దానికి మరొక 4,000 కోట్ల రూపాయలు పౌర సరఫరాల శాఖకి మీరు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కలిపితే మొత్తం మీద మీరు ప్రకటించిన బడ్జెట్ 2,92,000 కోట్ల రూపాయలు, 94,000 కోట్ల రూపాయల నుండి 3,32,198 కోట్ల రూపాయలకి పెంచాలని మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సవరింపులు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే జరగాలి. దీనికి అనుగుణంగా వ్యవసాయ ఐక్య వేదిక ఆర్థిక మంత్రికి ఉత్తరం ద్వారా లెక్కలతో సహా వారు ఇన్ని పేజీలు లెక్కలు ఇచ్చారు మాకు. ఇవన్నిటిలోనూ అంకెలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటినీ కూలంకషంగా
వ్రాతపూర్వకంగా ఆర్థిక మంత్రికి సమర్పించదలుచుకున్నాం. వెంటనే ప్రభుత్వం సప్లానికి 32,000 కోట్ల రూపాయలు, క్రూఆఫ్ ఛార్జీలకి మరొక 17,000 కోట్ల రూపాయలు, నిత్యావసర వస్తువులు 4,000 కోట్ల రూపాయలు ఈ సవరణ చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.